హాయ్ అండి, నేను విజయ వీరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, చూసారా, నేను పిండి వంటలు, సంక్రాంతి పిండి వంటలు ఈ 2 డబ్బాల నిండా ఉన్నాయి. ఇవి ఏంటి, నేను చేశానా తెప్పించానా అనేది చూద్దాం ఇవాళ వీడియోలో. నిజమేనండి, నేను తెప్పించాను, నేనైతే చేయలేదు. ఎందుకంటే నేను ఇట్లా 3-4 రకాలు కావాల్సినప్పుడు బయట ఆర్డర్ ఇస్తాను. మాది చిన్న పల్లెటూరు అయినా కానీ ఇవాళ ఎవరింట్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారండి. ఎవరికి 2-3 కలిపి చేసుకునే పరిస్థితి, అసలు ఒకరికొకరు సాయం చేసుకునే పరిస్థితులు కూడా తక్కువగానే ఉన్నాయి. ఎవరిళ్ళల్లో వాళ్ళకే సరిపోతుంది పని. అందుకని నేను ఎవరికి ఇబ్బంది లేకుండా, అందులో కొంతమంది ఇట్లా డ్వాక్రా వాళ్ళు ఇలా పిండి వంటలు చేసి విలేజెస్లో కూడా ఇలా పండుగప్పుడు చేసి పెడుతున్నారు అన్నమాట. వాళ్ళకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పి నేను బయట తెప్పిస్తాను. అలాగే అరిసెలు తెప్పించాను. చూడండి, అరిసెలు ఒక్కటే స్వీట్ తెప్పించాను. నువ్వులు లేవేంటి దీనికి అనుకుంటున్నారు కదా. మేము ఇంట్లో ఈ శీతాకాలం నువ్వుల నూనె వాడతాం వంటలకి. ఎందుకంటే శీతాకాలం నువ్వులు మంచిదంటారు కదా, ఏ రకంగా అయినా లోపలికి వెళ్ళాలని. అందుకని నువ్వుల నూనె వాడుతున్నాం కాబట్టి నేను అరిసెల్లో నువ్వులు వేయట్లేదనమాట. ఎందుకంటే ఎక్కువ నువ్వులు కూడా ఇరిటేషన్ వస్తుంది ఒక్కోసారి, అందుకని చెప్పి, అంటే దురదలాగా వస్తుంది. అందుకని దీనిలో అవాయిడ్ చేశానమాట. అరిసెలు అయితే ప్యూర్ బెల్లంతో చేశారు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. నిజంగా కనిపిస్తాను చూసారు, ఎర్రగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. అరిసెలు ఒక్కటే నేను స్వీట్ తెప్పించానండి. ఈ 3 రకాలు హాట్ తెప్పించాను. బారు చెక్కలు లేదంటే వెన్నపూస చెక్కలు అంటారు. ఇది పూర్తిగా బియ్యపిండితోనే చేస్తారు. దీనిలో పచ్చిశనగపప్పు నానబెట్టి బియ్యపిండిలో వేసి చేస్తారు కాబట్టి ఆ పచ్చిశనగపప్పు నూనెలో వేగినప్పుడు గొల్ల తేలి మంచి పంటికి తగులుతా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. దీనిలో వెన్న ఎక్కువే పడుతుంది బియ్యపిండి కాబట్టి. అలాగే కొట్టిన పిండి, ఇదివరకైతే కొట్టిన పిండి, ఇప్పుడైతే మిషన్ పట్టించిన పిండి వాడుతున్నారనుకోండి. ఇది చాలా పొడుగ్గా వేస్తారు కొంతమంది అయితే ఇంకా సన్నగా పొడుగ్గా వేస్తారు, కొంతమంది పొట్టిగా, లేదంటే తడి బట్ట మీద అద్ది కూడా వేసుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పిండి వంట. అన్ని పండగల్లో ఎక్కువ చేసుకుంటానే ఉంటారు. చూసారా, అసలు నోటికి ఆ పచ్చిశనగపప్పు తగిలే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. దీనిలో అల్లం పచ్చిమిరపకాయ నూరేస్తారు ఘాటు కోసం. ఉప్పు, అల్లం, పచ్చిమిరపకాయ ఘాటు అన్నీ కూడా చక్కగా సరిపోయినాయండి. ఇది కూడా చాలా బాగా కుదిరింది. ఈ డైరెక్షన్ అంతా ఎలా ఏమేయాలి నేనే ఇచ్చాను వాళ్ళకి. ఇది చూసారా, ఇది సగ్గుబియ్యం వేసిన రౌండ్ చెక్కలు అనమాట. ఇది కూడా అంతే, సగ్గుబియ్యం నానబెట్టి పిండిలో, ఇది కూడా బియ్యపిండి ఒక్కటే, నానబెట్టిన సగ్గుబియ్యం బియ్యపిండిలో కలపటం మూలంగా సగ్గుబియ్యం కూడా నూనెలో వేగినప్పుడు గుల్లగా అయ్యి ఈ టేస్ట్ దీనికి ఇలా వస్తుంది అనమాట. ఈ సగ్గుబియ్యం మూలంగానే దీనికి గుల్ల వస్తుంది. ఇది కూడా బియ్యపిండే. దీనిలో నేను ఎండుమిర్చి, అల్లం వేయమన్నాను. ఇందాక అవి తెల్లగా ఉన్నాయి అందుకే, ఇవి కొంచెం ఎర్రగా ఉన్నాయి అందుకే ఎండుమిర్చి, అల్లం నూరిన ముద్ద వేయమన్నాను అనమాట. మిగిలిందంతా ఒకటే సగ్గుబియ్యం దీనిలో, దానిలోనేమో పచ్చిశనగపప్పు నానబెట్టి. ఈ రెండిట్లకి డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఈ సగ్గుబియ్యం, శనగపప్పు మూలంగా వెన్న ఇందులో కూడా కొంచెం పడుతుంది, కానీ దానిలో ఆ బారు చెక్కల్లో ఎక్కువ పడుతుంది. దీనిలో కూడా రౌండ్గా చేసి పలచగా చేస్తాం కాబట్టి దీనిలో కొంచెం తక్కువ పట్టినా, దీన్ని వేడి నీళ్ళు పోసి కలుపుతాం కాబట్టి సహజంగానే గొల్ల వస్తుంది. వెన్నంత దానంత పట్టదనమాట, కొంచెం తక్కువే పడుతుంది. కాసిన నూనె అయినా పోసుకోవచ్చు. ఇక ఆఖరిగా వీటిని దూత పకోడీ లేదా పెండం పకోడీ అంటారు దీన్ని. నాలుగోది, ఇది మూడో హాట్ అనమాట. ఇది కూడా దీనిలో మాత్రమే శనగపిండి పడుతుంది. 4 బియ్యపిండికి 1 శనగపిండి పెట్టి చేస్తారు ఇది. దీనికి ఒక పెండం అని ఒక చెక్కది ఉంటుంది, చెక్క మీద ఇనప బద్ది ఉంటుంది అనమాట. దాని మీద ఆ పిండి రాస్తే కిందకి చిన్నగా ఇలా పడతాయి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో శనగపిండి కలిసి ఉంది కాబట్టి దీనికి, శనగపిండి ఉంటే ఏ వంట అయినా టేస్టీగా ఉంటుంది కదండి, అలాగే టేస్టీగా ఉంటుంది. దీనిలో కూడా అంతే, అల్లం పచ్చిమిరపకాయ రసమే పోసారనమాట. ఇలా ఈ 3 రకాల హాట్లు ఈ అరిసె తెప్పించాను. అన్నీ బాగా కుదిరినాయండి. అన్నిటికీ నేను డైరెక్షన్ నేనే ఇచ్చా, ఇలా చేయమని. దీనిలో నువ్వులు వేయొద్దని. అరిసెల్లో కూడా నూనెలో కొద్దిగా నెయ్యి వేయమన్నా అనమాట. పూర్తి నేతి అరిసెలు అంటే నోటి చుట్టుకున్నట్టు నాకు అంతగా నచ్చవు, అందుకని నూనెలో కొద్దిగా నెయ్యి వేసి చేయమన్నాను. అందుకని నేతి వాసన వస్తే అరిసెలు కూడా బాగున్నాయి. ఇవన్నీ ఇలా అన్ని డబ్బాల్లో సర్దేసుకున్నాను. ఇవన్నీ 2 డబ్బాల్లో కవర్లతో పాటుగానే పెట్టుకుంటాను. నేను ఒక మూల కట్ చేస్తానండి కవర్లకి. వీళ్ళు థిక్గా ఉండే, కౌంట్ ఎక్కువ ఉండే కవర్ వేస్తారు కాబట్టి కవర్లో ఉన్న ఇబ్బంది ఏమి ఉండదు. విడిగా తీసి డబ్బాలో పెట్టామంటే కొంచెం గాలి వెళ్ళి మెత్తపడతాయి అని చెప్పి కవర్లో పెట్టి అలా పెడతానమాట. అలా చెక్కలు ఒక కవర్లో, ఇలా ఈ 3 ఒక కవర్లో పెద్ద డబ్బాలో పెట్టాను. ఈ సగ్గుబియ్యం చెక్కలు అయితే కొంచెం తక్కువే తెప్పించాను నేను, ఎందుకంటే రకాలు ఎక్కువ. అదీ కాక నేను ఈ పిండి వంటలు అనేవి పండగకి ఒక వారం ముందే తెప్పించేసి
పండగ ఇంకో 2 రోజులు ఉందనగా అయిపోవాలన్నమాట. మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బట్టి 2 రోజులు గ్యాప్ అంటే పండగ 3 రోజులు మనం ఏదో ఒకటి భోగి నాడొకటి, పండగ నాడొకటి, కనుమ నాడొకటి, ముక్కనుమ నాడు ముక్కని పెద్దలకు పెట్టాలని ముక్క, కక్క ముక్క తినాలంటారు. అలా 4 రోజులు ఏదో ఒకటి చేసుకుంటాం కాబట్టి ఈ 2 రోజులు ముందే వీటిని అవజేసేసుకుంటే కొంచెం ఖాళీ ఉంచితే పట్టుని మళ్ళీ ఆ 4 రోజులు తిన్న తర్వాత మనకి హెవీ అనిపించాక తర్వాత కూడా 2 రోజులు లైట్గా తింటే మన స్టమక్ మళ్ళీ సరిలోకి వస్తుంది అనమాట. డైజెస్టివ్ సిస్టమ్ అంతా మళ్ళీ సరి అవుతుంది. ఇదిగోండి ఇలా ఈ టేస్టీ పిండి వంటలు అయితే నేను పండగకి తెప్పించుకున్నాను శ్రమ లేకుండా. మరి మీరందరూ కూడా ఈ పాటికి పిండి వంటలు రెడీ చేసేసుకుని సంక్రాంతి పండగకి రెడీ అయిపోయి ఉంటారనుకుంటున్నాను. ఓకేనా? మరి ఈ వీడియో చివరిదాకా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. బాయ్.